మామ నువ్వు లైఫ్లో ఎంత డబ్బు సంపాదిస్తావో పక్కన పెట్టు. ఎందుకంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఇచ్చే వాల్యూ బతుకున్నప్పుడు హీరో. ఎందుకంటే మనం బ్రతుకున్నప్పుడు మనం వాల్యూ, ప్రెస్టేజ్ అని ఏదేదో ఉంటాం, కానీ ఇవన్నీ మనము సంపాదించడానికి మాత్రమే పోరాడుతుంటాం అనమాట. సొసైటీలో మంచిగా బ్రతకాలి, మంచిగా ఉండాలి, ఎవరిని హాని చేయకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని. వన్స్ నువ్వు చనిపోయిన తర్వాత నీ ఇంట్లో వాళ్ళే నీ వస్తువుల్ని బయటపడేస్తారు. సో అలాంటిది నువ్వు సంపాదించిన డబ్బుల్ని మాత్రం బయటపడేయరు. సో గుర్తుపెట్టుకో, మా లైఫ్లో డబ్బులు ఎందుకు సంపాదించాలి అంటే మనకున్న లీగసీని మనం కంటిన్యూ చేయాలి. అంటే మనం సంపాదించే డబ్బులతో వాళ్ళు మన లీగసీని కంటిన్యూ చేస్తారనమాట. సో ఇలాంటివన్నీ మీకు తెలిస్తే డెఫినెట్గా మీరు కష్టపడడం స్టార్ట్ చేస్తారు అండ్ లైఫ్లో డబ్బులు సంపాదించాలనే థాట్ వస్తుంది. అండ్ మీ ప్రెస్టేజియస్ని కానీ మీకు ఉండే వాల్యూని కానీ నిలబెట్టుకోవాలి అంటే డెఫినెట్గా డబ్బే ఇంపార్టెంట్ అనమాట. సో డబ్బు లేకపోతే లైఫ్లో ఏం చేయలేమో అని అందరికీ తెలుసు. సో లైఫ్లో ఎందుకు డబ్బులు సంపాదించాలంటే ఇది ఒక్కటే రీజన్ ఉంటుందన్నమాట. సో నీ లీగసీని కంటిన్యూ చేయాలి అన్నా కానీ, లేకపోతే నీ డబ్బును వాళ్ళు యూజ్ చేసుకోవాలన్నా కానీ నువ్వు కష్టపడి సంపాదించాలి. అప్పుడే నీకు ఒక వాల్యూ అనేది ఇస్తారనమాట. సో లైఫ్లో వాల్యూ కావాలా, బ్రతుకున్నప్పుడు నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేసుకుంటావా? సో గుర్తుపెట్టుకో మామ.